సీక్రెట్ డాక్టరీన్ గురించి మాట్లాడుకుంటూ మొట్టమొదట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం ఏంటి అంటే నిద్రాస్థితి, ద స్టేట్ ఆఫ్ స్లీప్ ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అని సీక్రెట్ డాక్టరీన్ గురించి చెప్తూ ఇంతసేపు నిద్రాస్థితి మీదే ఎందుకు మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే సీక్రెట్ డాక్టరీన్ ప్రళయం నుంచి స్టార్ట్ చేస్తుంది. ఆవిడ ప్రళయ స్థితి నుంచి, అంటే పూర్వ సృష్టి అంతరించిపోయి ప్రళయం వచ్చి ప్రళయం యొక్క కొన్ని కోట్ల సంవత్సరాల కాలం పూర్తయిపోయిన తర్వాత ఇంకా సృష్టి ప్రారంభింపబోతోంది అన్న పాయింట్ దగ్గర నుంచి ఆవిడ స్టార్ట్ చేస్తుంది. అంటే నిద్రాస్థితి నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట ఆవిడ. అంచేత నిద్రాస్థితి గురించి మనం మాట్లాడుకుంటూ నిద్రాస్థితి గురించి 2 పాయింట్స్ చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నిద్రాస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఎంత పరిజ్ఞానము ఉన్నదో ఏ విషయం గురించి అయినా సరే అవంతా కూడా అవ్యక్త స్థితికి వెళ్ళిపోతాయి, అన్మానిఫెస్ట్ స్టేట్కి వెళ్ళిపోతాయి. నిద్ర లేచిన మరుక్షణము అవంతా ఏమవుతాయి, మళ్ళా మేనిఫెస్ట్ స్టేట్కి వస్తూ ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్. ఈ మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ స్టేట్లో యాజ్ ఎ గ్రూప్ మనం అందరం ఇక్కడ కూర్చుని సాధించదలుచుకున్న విషయాన్ని ఇందాక పాట ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అమ్మ, నాన్న, ద ఫాదర్ ప్రిన్సిపల్, ద మదర్ ప్రిన్సిపల్. పురుషుడు, ప్రకృతి, సంకల్పము, పరివర్తన, ద్వంద్వము. ఈ ద్వంద్వము యొక్క పూర్తి అవగాహన మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో, ఇంకా మోడర్న్ సైంటిఫిక్ లాంగ్వేజ్లోకి వచ్చేస్తే ద పాజిటివ్ ప్రిన్సిపల్, ద నెగటివ్ ప్రిన్సిపల్. మ్యాగ్నెటిక్ లాంగ్వేజ్లోకి వెళ్ళామనుకోండి ద పొలారిటీ, దక్షిణ ధ్రువము, ఉత్తర ధ్రువము. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలన్నా పాజిటివ్ నెగిటివ్ అన్నా ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా నిద్రాస్థితికి సంబంధించి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. స్పిరిచువలిజంలో సాధారణంగా మనం ఏమనుకుంటున్నాం అంటే పాజిటివ్ స్టేట్ అంటే మెలకుగా ఉండటం అని. కానీ స్పిరిచువల్ లైఫ్లో మనం ఏమాత్రమైనా ముందుకు వెళ్ళదలుచుకుంటే మనం బాగా మనసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిద్రాస్థితిని మనం ఉపయోగించుకోవాలి. ఆ నిద్రాస్థితిని ఉపయోగించుకోవడానికే ఒకానొక సంకేతాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. దాన్ని మన భాషలో, ఋషుల భాషలో దేవాలయం అన్నారు, ఈజిప్షియన్ భాషలో పిరమిడ్ అన్నారు, మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో నెంబర్ 7 అన్నారు, ఇంకా మిగతా అదర్ లాంగ్వేజెస్ లో స్క్వేర్ ప్లస్ ట్రయాంగిల్ అన్నారు. దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూర్తి కొంచెం దీన్ని అడ్జస్ట్ చేస్తాం. దేవాలయం, ఈ మనం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలలో సాధారణంగా ఆధ్యాత్మిక అభిరుచి గలవాళ్ళు, ఈ సీక్రెట్ డాక్టరీన్ తెలుసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ విధానాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని స్లీప్ స్టేట్ అంటాము. అందుకే సాధారణంగా దేవాలయాలలోకి అక్కడికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసాక కూడా ఒకసారి బయట కూర్చుని ఇక్కడ చూస్తాం. మనం శిఖరాన్ని చూడాలి అంటాం మనం ఎప్పుడు కూడా దేవాలయ గోపురాన్ని. అంటే ద సోర్స్, ద బిగినింగ్, ద స్టార్టింగ్ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ 3 రకాలైనటువంటి అభివ్యక్తులు వస్తుంటే, ఒకటి సంకల్పము, విల్. ఆ విల్ దగ్గర నుంచి విజ్డమ్, ప్రజ్ఞ, యాక్షన్. ఈ యాక్షన్ కి రాకపోయే ముందు ఇవి 2 చాలా సీరియస్ గా ఇంటరాక్ట్ చేయాలి. సంకల్పము, విజ్డమ్, ప్రజ్ఞ. ఈ రెండింటి ఇంటరాక్షన్ ఎవరి కారణం? మొత్తం సీక్రెట్ డాక్టరీన్ లో ఆ మొత్తం 500-600 పేజీల పుస్తకాల్లో ఈ ఇంటరాక్షన్ చదువుతాము. 8 రకాల ఇంటరాక్షన్ అవుతుంది. అంటే సంకల్పం ఏర్పడిన తర్వాత ఆ సంకల్పాన్ని మీరు ఎలాగ రూపు దాల్చుకోవాలో తెలుసుకునేటటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకున్న తర్వాత కూడా యాక్షన్ లేకపోతే
పని జరగదు. ఈ యాక్షన్ ని పురుషార్థము అన్నాం. దీన్ని చతుర్వేద పురుషార్థము అని ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్తూ ఉంటాం. ఈ 4 పదాలు కంటే భ్రష్టు పట్టుకుపోయినటువంటి పదాలు నా ఉద్దేశంలో భారతీయ సంస్కృతిలో లేవు. ఎవరికి ఇష్టం వచ్చిన అర్థాలు వాడు ఇచ్చుకుంటే వెళ్ళిపోయి సింపుల్ గా దాన్ని ఎదురకుండా చూస్తే కనిపించే అర్థాన్ని వదిలేసి మిగతా అన్ని అర్థాలు కూడా ఇచ్చుకుంటూ ఉంటాం. దానికి శాస్త్రాలలో 2 ఉదాహరణలు చెప్తూ ఉంటారు పండితులు. పంకజము అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. పంకజము అంటే పద్మము అనేస్తాం. ఇంకా అసలు ఇంకో క్వశ్చనే లేదు. ఎవరినైనా అడగండి మీరు ప్రపంచంలో పంకజము అంటే పద్మము. అది కాదు, పంకజము అంటే మట్టిలో పుట్టింది అని అర్థం. కాన్సెప్ట్స్ కానీ మట్టిలో పుట్టింది అనేసరికల్లా పంకజము అనే ఒక్క పదానికి ఎంత విస్తృతమైనటువంటి ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వచ్చిందో చూడండి. ఆ పంకజము అనే పదానికి మీరు మట్టి యొక్క ఒక రేణువు దగ్గర నుంచి దిస్ ఎంటైర్ హ్యూమన్ బాడీకి, ఈ మొత్తం ప్రపంచానికి విశ్వంలో ఎక్కడెక్కడ డస్ట్ ఉన్నదో, ఎక్కడెక్కడ మట్టి ఉన్నదో అంతా పంకజం అయిపోతుంది కదా. కానీ పంకజం అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? పద్మం. అలాగా మనం ఏమైపోతున్నాం? చాలా లిమిటెడ్ ఆస్పెక్ట్స్ లో వెళ్ళిపోతున్నాం. ఈ సీక్రెట్ డాక్టర్ యాంగిల్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదట ఆ లిమిటేషన్స్ పోగొట్టుకోవాలి. ఆ పదాలు మనం వాడుతున్నప్పుడు ఆ వాస్ట్ సమానం ఉండే స్వీప్ ఆఫ్ ద వర్డ్, ఆ మొత్తం వర్డ్ ని మనం ఉపయోగించుకోవడం చేసుకోవాలి. భాషలు ఎన్నైనా కూడా భావం ఒకటే అని చెప్పుకుంటున్నాం కదా. ఆ భావ పరంపరలోకి మనం వెళ్ళగలిగితే యూ కెన్ గో ఇన్ టు ది స్పిరిట్ ఆఫ్ ఇట్. లిటరల్ గా ఆ మాట యొక్క స్పిరిట్ లో వెళ్ళిపోతే శబ్ద బ్రహ్మం అనేటటువంటి పదం యొక్క అర్థం కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఒకటి తప్పు మనం చేసేది. సీక్రెట్ డాక్టరీని చదువుకుంటున్నప్పుడు ఈ పదాల గురించి మనం చాలా విశదంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ రెండో అర్థం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధుడు ప్రాకాట్యం జరిగిన టైం అప్పుడు వేదాలను బేసిక్ గా చేసుకుని జరిగేటువంటి ఏక ప్రక్రియలలో హింసాత్మకమైనటువంటి పరిమాణాలు, హింసాత్మకమైనటువంటి పనులు కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి వేదాల నుంచే ఒక ప్రమాణం తీసుకొచ్చి కోట్ చేస్తూ ఉంటారు. ఏమని చెప్తారు అంటే, వేదాల్లోనే ఉండదు యాక్చువల్ గా. ఏమని రాసింది వేదాలలో? వైదికీ హింస హింసాన భవతి. వేదాలలో చెప్పబడినటువంటి హింస హింస కాదు అని ఒక సెంటెన్స్ ఉంది. అంతేగా యజ్ఞం కోసం మీరు హింస చేస్తే అది హింస కాదు, సింపుల్ మీనింగ్. కానీ అక్కడ ఆ పంక్చువేషన్ లో వచ్చింది గందరగోళం అంతా. అక్కడ వేదాలు రాసిన వ్యక్తులు ఎవరు? ఋషులు. ఇప్పుడు మనం కాంటెక్స్ట్ బట్టి పదానికి అర్థిస్తూ ఉండాలి. మహిషి, మహిషి అంటే గేదె అని కూడా అర్థం ఉంది. రాజుగారు రాజమహిషిని కలుసుకుని సభకి వచ్చారు అన్నాం అనుకోండి. అంటే అర్థం ఏమని చెప్పుకోవాలి? రాజుగారు పెద్ద భార్యను కలుసుకుని ఆవిడతో సంప్రదించి వచ్చారు అని. కానీ రాజమహిషి అంటే రాజ్యం పోషిస్తున్నటువంటి ఒక స్పెషల్ గేదె ఉంటుంది. ఆ గేదెను మాత్రమే చూసి ఎందుకు వచ్చారు అని మనం చెప్పుకున్నాం అనుకోండి. కాంటెక్స్ట్ బట్టి మనం అర్థాలు ఇచ్చుకోవాలి తప్ప కాంటెక్స్ట్ ని దాటి మనం అర్థం ఇచ్చుకోవడం మొదలెడితే అవతల కాంటెక్స్ట్ అయిపోతుంది. అలాగే వైదికీ హింస హింసాన భవతి అనేటటువంటి శ్లోకంలో అనేటటువంటి స్టేట్మెంట్ లో వేదాలు ఇచ్చేటప్పుడు ఋషులు యోగ సాధన మొదలెట్టేటప్పుడు మొట్టమొదటి సాధన చేసేది హింస. యోగ సాధనలో అష్టాంగ యోగ విధానంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధులు వస్తాయి. వీటిలో మొట్టమొదట ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి యమము. యమములో కూడా మొట్టమొదట ప్రాక్టీస్ చేసుకోవాల్సింది అహింస. చేసుకుంటూ యోగ సూత్రాలలో ఏమని చెప్పాడు పతంజలి? మీరు అహింస ప్రాక్టీస్ చేస్తున్నారు అంటున్నారు, మీరు చేశారా లేదా అన్నదానికి నేను ఒక టెస్ట్ చెప్తున్నాను. యాక్టివ్ టెస్ట్. మీరు టెస్ట్ చేసుకోండి. నన్నేం అడగక్కర్లేదు, మీ గురువు దగ్గరికి వెళ్ళే అడగక్కర్లేదు. ఏంటి టెస్ట్? మీ ముందు వైరిభావాలు కలిగిన వాళ్ళు వారి వైర స్వభావాన్ని కోల్పోయి మీ దగ్గరికి రాగలిగితే మీలో అహింస సాధన చేసినట్టు లెక్క. లేకపోతే మీరు అహింస మరి మాట వచ్చి చెప్తున్నారు తప్ప అది సాధన చేయలేదు అంటాడు. అలా అన్నిటికీ చెప్తాడు. మనం ఈ ఋషుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, గురువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం చెప్తూ ఉంటాం పాములు, పెద్దలు అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నేను చేయలేదు అని చెప్పుకుంటూ ఉంటాం. బుద్ధుడి దగ్గరికి అక్కడ
సినిమాలు వాళ్ళు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వైరస్ స్వభావాన్ని వదిలేశారని చెప్పుకుంటూ ఉంటాం. ఇదేంటి యోగ సాధనలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి ఫస్ట్ స్టెప్. రుజు ప్రవర్తనలో పరాకాష్ఠ చెంది ఆత్మాభివృద్ధి యొక్క సంపూర్ణత్వాన్ని దర్శించుకున్నటువంటి ఋషులు రాసిన వేదాలలో ఒకవేళ హింస అనే పదం వస్తే దాని హింస అనే అర్థం మీరు చేసుకోకండి. దానికి హింస కాకుండా ఉండేటటువంటి ఇంకో అర్థం ఏదైనా వస్తే ఆ అర్థాన్ని ఉపయోగించండి అని అర్థం. హింసకి బలి అనే పదం కూడా ఉంది. బలి చేయడం అంటే సాధారణంగా ఏంటి, బలి అయిపోయినప్పుడు ఉంటారు కదా, అంటే ఏంటి వేటికి గురైపోయేవాడి. కానీ బలి అంటే సాధారణంగా ట్యాక్స్ అని కూడా అర్థం ఉంది. బలి అంటే కాకబలి, పితృబలి అవంతా ఇస్తూ ఉంటాం. అంటే ఏం చూస్తున్నాం మనం అక్కడ, ఆహారాలు ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళని తప్పడం లేదు, వాళ్ళని బతకడానికి తగినటువంటి పరిస్థితి కల్పిస్తున్నాం. ఇలాగా ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ పదాలకి చాలా అర్థాలు మనం మార్చేస్తున్నాయి. కేవలము మానవుడి యొక్క సొంత అభిప్రాయాలను దాని మీద సూపర్ ఇంపోజ్ చేసేసుకుని దాని యొక్క విశాలమైనటువంటి అర్థాలను మనం వదిలేస్తున్నాం. ఈ 4 కాస్త జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఈ 4 మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటప్పుడు ఇంకో 4 పదాలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాన్నే పరా ఇది స్థితికి సంబంధించినటువంటి 4 స్థితులు. ఇవాళ ఈ 4 మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దీన్ని స్పష్టంగా మనం అర్థం చేసేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఆ 4 వేదాల యొక్క అంతరార్థం మనకి బోధపడుతుంది. అంతరార్థం అని చెప్తున్నాను నేను. ఆ 4 వేదాల పేరు మీకు కూడా తెలుసు కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. అంచేత ఏ విధంగా అయితే నేను కిందకి క్లాసుల్లో 3 అనే పదం ఎక్కడొచ్చినా ఎక్కడెక్కడ 3 కనిపిస్తూ ఉంటాయో ఆ 3 గురించి సర్వవ్యాపకంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. నిద్రాస్థితి గురించి మాట్లాడుకోవచ్చు, స్వప్నస్థితి గురించి మాట్లాడుకోవచ్చు, జాగ్రత్త అవస్థ గురించి మాట్లాడుకోవచ్చు. 3 అంటే అలాగే 3 అంటే సత్వరజ సమగుణాల గురించి మాట్లాడుకోవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వర గురించి మాట్లాడుకోవచ్చు. మీరు పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవచ్చు 3 అంటే. అలాగే ఈ 4 అనే పదాన్ని వాడుతున్నప్పుడు ఈ 4 గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ధర్మము అనేటటువంటి పదానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. ఇది లాస్ట్ స్టేజ్. ధర్మము అంటే మనం ఏం చెప్తామో హిందూ ధర్మం, రిలీజియన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం. కానీ యాక్చువల్గా ధారణ చేసేది ధర్మం. ఉప్పుగా ఉంటుంది అది దాని యొక్క ధర్మం, పంచదార తీయగా ఉంటుంది అది దాని యొక్క ధర్మం. అపోలో వచ్చేసి మనం వెళ్ళిపోయాం చంద్రమండలంలోకి. అక్కడ ఉప్పు పంచదార ఈ 2 తీసుకుని వెళ్ళాము. అక్కడ కూడా వాటి ధర్మాలుగానే ఉంటాయి. ధర్మాలు మారిపోవు. అంటే ధర్మం ఏంటి, శాశ్వతంగా ఉండేది, సనాతనంగా ఉండేది, నిత్యనూతనంగా ఉండేది. 5000 సంవత్సరాల కింద మీరు ఉప్పు రుచి చూసినా, ఇంకో 5000 సంవత్సరాల తర్వాత ఉప్పుని రుచి చూసినా, ఈ క్షణంలో ఉప్పుని రుచి చూసినా, ఇది ఆల్వేజ్ ఎటర్నల్ ప్రెజెంట్. ఎప్పుడు కూడా దానికి అదే ధర్మం ఉంటుంది. ధర్మం మారితే పదార్థం మారుతుంది, ఆ విషయం మారుతుంది, ఆ అవగాహన మారుతుంది. ఇది ధర్మము. దేనికి ఉపయోగిస్తున్నామో గుర్తుంచుకోండి. ఒక సంకల్పం వచ్చింది మనకి, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి కావలసినటువంటి విధి విధానాలు మనకి తెలుసు అని మనం ఉద్దేశించుకుంటున్నాం. అంటే మన సంకల్పం ఏంటి, యోగ సాధన. ఏ యోగ సాధన, మనలో ఉన్నటువంటి చిన్న చేతనత్వము, మనలో ఉన్నటువంటి చిన్న కాన్షియస్నెస్ ని, సోకాల్డ్ ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్. సోకాల్డ్ అనే పదాన్ని కావాలనే వాడుతున్నాను నేను. ఇన్ఫైనైట్ అనే పదానికి మనం ఇచ్చుకునే అర్థము ఇక్కడ సరిపోదు. అవ్యక్తము అనుకుందాం మనం, అన్మానిఫెస్ట్ అనే అర్థాన్ని ఉపయోగించుకుందాం మనం. ఆ స్థితి పొందటానికి మనము కొంత క్రియ జరపాలి, యోగ ప్రక్రియను జరుపుకోవాలి. ఆ యోగ ప్రక్రియలు ఈ 4 అని చెప్తున్నాం చతుర్వేద పురుషార్థాలు. ఈ 4 మొట్టమొదట మనకి ఏం తెలియాలి, ధర్మం తెలియాలి. మనుషులం యోగ సాధన మొదలెడుతున్నాం. మరి మన ధర్మాలు ఏంటి, మనకున్నటువంటి ధర్మం ఏంటి అంటే, నేను హిందూని, వాట్ ఈజ్ యువర్ రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, రకరకాలుగా రాస్తాం. ఇదంతా లేకపోతే హ్యూమన్ బీయింగ్ అని రాస్తాం. ఇది ఏది రాసినా మన యొక్క
ధర్మము అంటే ఏంటి? ఎటర్నల్ క్వాలిటీ, శాశ్వతంగా సనాతనంగా మనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీని మనం పట్టుకోగలిగితే దాన్ని మాత్రమే మనం ఉపయోగించుకోగలం. ఏంటి శాశ్వతంగా మనలో ఉన్నటువంటి క్వాలిటీస్? అరిషడ్ వర్గం అని చెప్పుకుంటూ ఉంటానే, అవి మనలో శాశ్వతంగా ఉండేటటువంటి క్వాలిటీస్. మీ కోపం వచ్చింది, ఎంతసేపు కోపంగా ఉండగలదు? అన్యాచురల్ స్టేట్ అది. మీ న్యాచురల్ ధర్మం ఏంటంటే శాంతంగా ఉండటమే. గుప్పుడు మూసుకుని ఉంటారంటే కష్టం కాదు, గుప్పుడు తెలుసుకోవాలంటే మీకు ప్రయత్నం ఏం చేయాలి? మీరు ప్రయత్నం ఏం చేయాలంటే అలాగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ఈ 4 క్వాలిటీస్ మన ఫండమెంటల్ క్వాలిటీస్ అని చెప్తున్నారు. కానీ మరి ఆ క్వాలిటీస్ ఎక్కడ కనిపిస్తున్నాయి మాస్టర్? మీరు మళ్ళీ చాలా అన్యాయంగా చెప్పేశారు. ఇందాక ఏం చెప్పారు? ఉప్పుతనం కోల్పోదు, తీపితనం కోల్పోదని చెప్పారు. మరి మనిషికి ఏం చెప్తున్నాం? ధర్మం అంటే 4 ఫండమెంటల్ ధర్మాలు ఉన్నాయని చెప్తున్నాం. సత్యాన్ని లైక్ చేస్తాడు, శాంతిని లైక్ చేస్తాడు, ప్రేమను లైక్ చేస్తాడు అని చెప్తున్నారు. మీరు ఎక్కడున్నాయి అసలు? అదే కదా లేవు. అవంతా లేకుండా ఈ ధర్మం ఎక్కడుంది అనేటటువంటి క్వశ్చన్ వేస్తాం మనం. ఆ క్వశ్చన్ తర్వాత ఆలోచిద్దాం, హౌ టు సాల్వ్ దట్ క్వశ్చన్. ధర్మం తెలిసాక అర్థం తెలియాలి. అర్థము అనే దానికి 2 రకాలు మీనింగ్ తెచ్చుకోవచ్చు మనం. అర్థము అంటే శక్తి, డబ్బు. అదో రకమైనటువంటి శక్తి, అర్థబలం ఉండాలి. ఏదైనా పని చేయాలి అంటే ఇప్పుడు యోగ సాధన చేయాలి. ఆ యోగ సాధన చేయడానికి కావలసినటువంటి శక్తి మనం సమకూర్చుకోకుండా యోగ సాధనలోకి అడుగు పెట్టడమే మనం చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు అని యోగ శాస్త్రాలు చెప్తున్నాయి. అర్థం తెలుసుకోవడం లేదు. మనం ఏ పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అది తెలుసుకోకుండా ఏ క్షణంలో అయితే మనం దాన్ని మొదలెడతాము. ఇప్పుడు ఉదాహరణకి ఇలా 4-5 అక్షరాలు ఉన్నాయనుకోండి. ఈ 4-5 అక్షరాల యొక్క అర్థము, సౌండ్ పొటెన్సీ మీకు తెలియకుండా మీరు దాన్ని కంబైన్ చేసే తెలుసుకుంటే ఏమవుతుంది? బై ఛాన్స్ యాక్సిడెంటల్ గా అర్థం వస్తే రావచ్చు, లేకపోతే సాధారణంగా ఏం జరుగుతుంది? అనర్థం జరుగుతుంది. అలాగే యోగ శాస్త్రంలో ఉండేటటువంటి అనేక సంకేతాలకి మనకి కావలసినటువంటి అర్థము తెలియక అదే సంకేతాలను మనం వాళ్ళు ఉపయోగించుకున్నట్టే ఉపయోగించుకుంటున్నాము అనే భ్రమతో అసలు ఫలితాలు రావు. ఫలితాలు రాకపోతే 2 రిజల్ట్స్ చెప్తున్నాం మనం. ఒకటి, మా పూర్వజన్మ కర్మ రావాలి, ఇంకా టైం రాలేదు. రెండోదైతే అసలు ఆ సిస్టమే తప్పంటాం. ఫలితాలు రాలేదు కదా, ఇవాళ రైతుంది. అంచేత ధర్మంతో పాటు ఏ మానవ శరీరాన్ని ఉపయోగించుకుని మనము ఈ స్థితికి వెళ్ళటానికి తెలుసుకుంటున్నామో ఆ మానవ శరీరం యొక్క అర్థము మనం తెలుసుకోవాలి. అర్థము అంటే ఏంటి? మీనింగ్. ఈ మానవ శరీరము మనకి ఎందుకు ఏర్పడింది అని మా కాలేజీలో 5 సంవత్సరాల కిందట 6 చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ మాట సైన్స్ స్టూడెంట్స్ సైన్స్ చెప్పడానికి కదా ఉండదు అక్కడ, మళ్ళా సైన్స్ చెప్పడం ఏంటో అర్థం కాలేదు. అంటే ఆయన ఉత్తరం తీసుకెళ్ళి టు ఇన్కల్కేట్ ఇంటరెస్ట్ ఇన్ సైంటిఫిక్ ఓరియంటేషన్ అన్న వర్డ్ వేశారు. అంటే వైజ్ఞానికత మీద రుచి కలగజేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేయడానికి యూజీసీ అనుగ్రహించి 50,000 రూపాయలు మీకు ఇస్తుంది అని అవసరం. సరే తీసుకుంటాం సార్ అని తీసుకున్నాం. సరే వాళ్ళు డబ్బాలో పంపించారు. ఏదో 2-3 యాపరేటర్స్ కొన్నాం. ఒక 18,000 రూపాయలు యాపరేటర్ అవుతుంది, 20,000 రూపాయలు యాపరేటర్ అవుతుంది కొన్నాం. 3-4 నెలలు అయిపోయింది. యూజీసీ నుంచి వాళ్ళు ఎదురొచ్చింది. ఏమయ్యా నువ్వు 40,000 రూపాయలకి సామాన్లు కొన్నావు, దాన్ని ఏం చేస్తున్నావు అని ప్రిన్సిపాల్ నా దగ్గర పంపించారు. ఏమయ్యా 50,000 రూపాయలు నువ్వు తీసుకున్నావు, సామాన్లు కొన్నాయన్నావు, రసీదులు ఉన్నాయి, సామాన్లు కొన్నట్టు, దాన్ని ఏం చేసావు అని. అంటే చిన్న 50,000 రూపాయల సామాను, చిన్న అంటే 50,000 పెద్దది అనుకోండి, కానీ మానవ శరీరంతో పోల్చి చూస్తే 50,000కి పెద్ద విలువే లేదు. దానికి ఇన్ని రకాల క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకోవాలి. ఎలా ఖర్చు పెట్టారు మీరు అని, ఏ అర్థానికి ఖర్చు పెట్టారు అని. కానీ ఈ మానవ శరీరం మనం పొంది దేనికి ఖర్చు పెడుతున్నాం మనకు తెలియదు. ఈ మానవ శరీరం మనకి ఎందుకు లభిస్తుందో తెలియదు. ఎటువంటి మానవ శరీరం, దాని యొక్క గొప్పతనాన్ని కనుక చూస్తే 2 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ వస్తాయి ఇక్కడ కూడా. మళ్ళా మనం ఇందాక పంకజము పద్మము అని అర్థం చెప్పుకున్నాం కదా, అలాగే ఈ మానవ శరీరంలో కూడా చాలా గందరగోళాలు వస్తాయి. ఒక గందరగోళం ఏంటి అంటే కెమికల్ గా ఒక రసాయనిక పదార్థాల కలయికతో ఏర్పడినటువంటి మానవుడు,
మాత్రమే అని కనుక మనం చూస్తే సైంటిస్ట్ ఇచ్చిన అంచనా ఏంటి అంటే నాగర్ని గారు తన స్పీచ్లో చెప్తున్నారు 90 ల్యాక్స్ ఉంటుంది దాని విలువ. మన బాడీ యొక్క విలువ ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం కదా మనం కెమికల్ గా దాంట్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ యొక్క విలువని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇంత ఐరన్ ఉంది, ఇంత జింక్ ఉంది, ఇంత కోబాల్ట్ ఉంది, ఇంత ట్రేస్ ఎలిమెంట్స్ ఉంది, ఇంత ఏదో కెమికల్ ఎలిమెంట్స్ కనుక మనం అనలైజ్ చేసుకుంటే దాని మొత్తం విలువ 90% కంటే ఎక్కువ ఇవ్వాలి. కరెక్టే అది. కానీ అదే మ్యాన్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, కిడ్నీస్ ఉన్నాయి మన బాడీలో, ఎన్ని రకాల ఇంప్యూరిటీస్ అయినా దాన్ని ఫిల్టర్ చేస్తుంది. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ మిషన్ ఉంది, 1 గంట ఆపరేట్ చేయడానికి 55,000 రూపాయలు ఖర్చు అవుతుందండి ఆపరేట్ చేయడానికి. దాన్ని డయాలసిస్ మిషన్ అంటే మనం కిడ్నీ చేసే పని చేస్తుంది అన్నమాట. అంతే ఇంకుంటుంది మనం కిడ్నీ ఒక తీసేసి అది చేసే పనికి 1 గంట సేపు వచ్చేస్తే 55,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ డయాలసిస్ మెషిన్ మీరు తయారు చేసుకోవాలనుకోండి కొన్ని లక్షలు కావాలి. దగ్గర 80 లక్షలు ఖర్చు పెడితే కానీ డయాలసిస్ మిషన్ అంటే ఒక కిడ్నీ రాదు. అప్పటికి కూడా ఆ డయాలసిస్ మిషన్ 2 గంటలో 3 గంటలో పనిచేసింది అనుకోండి బాగా పనిచుకుంటుంది. ఈ కిడ్నీ అలవటం లేదు. మనం దాన్ని ఎందుకు అలవబట్టలేమో అని దాన్ని ఏదో ఎక్స్ట్రా ప్రెషర్స్ దాన్ని ఎస్టిమేట్ చేస్తే తప్ప పాపం మనం బతుకున్నాళ్ళు పనిచేస్తూనే ఉంటుంది. ఏమి నో కంప్లైంట్. హార్ట్ మామూలు మున్సిపాలిటీ వాళ్ళు ఒక పంపుని కాస్త ఉపయోగించి కొన్ని మైళ్ళ దూరం పైప్ లైన్ వేస్తే ఎక్కువ దూరం ఏమీ వెళ్ళదు. ఎక్కడో అక్కడ బ్రేక్లు వస్తాయి, మళ్ళీ దాన్ని చదువుతూ ఉంటారు. మనం బండి తీసుకెళ్తున్నప్పుడు రోడ్ బ్లాక్ అంటారు, చేయాలి కదా. కానీ మన హార్ట్ ఒకసారి ఇలా కొట్టుకుని ఇలా ఇదే లోపల 55,000 మైళ్ళ దూరం బ్లడ్ సప్లై అవుతుంది మన శరీరంలో. ఆ వర్డ్ జాగ్రత్తగా అడగండి ఏ డాక్టర్నైనా. ఒక్కసారి హార్ట్ ఇలా కొట్టుకుని అలా వెళ్తే ఎన్ని సంవత్సరాల పాటు జీవించి ఉన్నాడు. ఒక క్షణమైనా దానికి రెచ్చిస్తున్నావా హార్ట్కి? ఇవ్వలేము. హార్ట్కి రెచ్చిస్తే దీనికి వాల్యూ ఏం చెప్తారు మీరు? వాల్యూ ఏమగలం మనం దానికి? ఇదంతా ఏంటి? నేను భౌతిక జగత్తులో హృదయము అనే పదానికి అసలు హృదయం వెనకాల చాలా ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా మనం బ్రెయిన్ దగ్గరికి వెళ్దాం. ఇది కాకుండా సమస్య చూడండి. రష్యాలో 10 సంవత్సరాల కింద అనుకుంటారు గడ్డి ద్వారా గడ్డిని పాలగా మార్చడానికి ఒక బయోకెమికల్ సెక్స్ ఎంజైమిక్ ప్రాసెస్ తో తయారు చేసేవాడు. అంటే 24 స్క్వేర్ కిలోమీటర్లలో రకరకాల యంత్రాలు పెట్టి దానికి బయోకెమికల్ ఎంజైమిక్ రియాక్షన్స్ తో ప్రాసెస్ చేస్తే అందులో ఇక్కడ గడ్డి వేస్తే అక్కడెక్కడో ఇంకో బిల్డింగ్ ఎక్కడో పాలు తయారవుతాయి. కానీ గడ్డి బదులు ఇంకోటి వేసాం అనుకోండి పాలు తయారు కావు. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టుకోవాలి. పాలల్లో బ్లడ్ అన్న ఒకటే టెక్నికల్ గా మీరు ఏదైనా తినేది మీ ఇష్టం పాపం ఉన్నది స్మాల్ యూ కెన్ కన్వర్ట్ ఎనీథింగ్ ఇన్ టు బ్లడ్. ఈ మెడికల్ యొక్క అర్థం ఏంటి అని నేను ఎక్కడ నుంచి చెప్పాను. 50,000 రూపాయలకి మనం పెడితే వీ హ్యావ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ హౌ యూ ఆర్ యూజింగ్ ఇట్. మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని మనం పొంది కళ్ళు చూడండి. ఏ పార్టీకి ఆ పార్టీ చూసుకోండి, దానికి రేపు నో ఎండ్. దాని మ్యాజిక్ మిరకల్ ప్రపంచంలో. ఈ మిరకల్ ని హౌ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్, దీని అర్థం ఏంటని. దీని ధర్మాలు మనకు తెలుసు. పన్ను రంగుని గుర్తించగలదు, చర్మము వేడిని చల్లదనాన్ని గుర్తించగలదు. ధర్మాలు తెలుస్తున్నాం ఎన్నో. కానీ అర్థం తెలీదు. దేనికి మానవ శరీరం మనమే నిర్మించుకున్నామని గుర్తుంచుకోండి. తర్వాత సీక్రెట్ డాక్టర్లో ఈ మ్యాజిక్ అన్ని చేస్తూ ఉంటారే గురువులు. రోగాలు తగ్గించేస్తూ ఉండడం, క్యాన్సర్ పేషెంట్స్ వస్తే వాళ్ళ క్యాన్సర్ తగ్గిపోతూ ఉండడం, ఇలా రకరకాల మ్యాజిక్లన్నీ కూడా ఈ రెండు తెలియటం వల్లే. ఒకసారి మనం ఆ ప్రిన్సిపల్ తెలుసుకుని ఒకసారి దాన్ని యూజ్ చేయడం కనుక మనం తెలుసుకుంటే ఎన్ని మ్యాజిక్లైనా చేయొచ్చు. పెన్నుంది, తెల్ల కాగితం ఉంది, మీకు పాటలు అంటూ రాయటం వస్తే ఎంత అద్భుతమైనటువంటి పాటలైనా మీరు రాయొచ్చు. కానీ పాటలు రాయాలి అనే మీన్స్ మీకు లేదనుకోండి, కేవలం అక్షర జ్ఞానం మాత్రమే ఉందనుకోండి. ఈనాడు మానవ జీవితంలో కూడా ఈ మానవ జీవితం మొత్తం ఎందుకు మీనింగ్లెస్ అయిపోయింది అంటే అర్థరహితం అయిపోయింది. అదే పదం అర్థరహితం అయిపోయింది.
ఈ అర్ధరహితం అయిపోయినటువంటి మానవ జీవితంలో మనం అర్థం ఎక్కడ కోరుకుంటున్నాం? మళ్ళా మానవ జీవితంలో అర్థం కోరుకోవడం లేదు, అవుట్ సైడ్ యాక్టివిటీస్ లో అర్థం కోరుకుంటున్నాం. అదే మనం చేసుకున్నటువంటి తప్పు. ఫస్ట్ ఒక వ్యక్తి ఏదైనా ఒక మెషిన్ ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, ఎందుకు ఆర్డర్ చేస్తాడు? వాడు మనకు అవసరం ఉంటే ఆర్డర్ చేస్తాడు, అవసరం లేదా ఆర్డర్ చేయడు కదా. ఇంత విలువైనటువంటి ఖజానా కోశములు, దీన్నే పంచకోశములు అని కూడా చెప్తూ ఉంటాం మన ఆధ్యాత్మిక జగత్తులో. 5 బాడీస్, 5 సీన్స్. ఇవి అసలు ఏ అర్థంతో మనం ఉపయోగించుకుంటున్నాం, ఏ అర్థంతో మనం కల్పించుకున్నాం, దీని గురించి మనం ఎందుకు అవసరపడుతున్నాం అనేటువంటి కాన్సెప్ట్ మనం వచ్చేయాలి. రెండో పురుషార్థం అది. అంటే మొట్టమొదట మన ధర్మాలు తెలియాలి. మన ధర్మాలు తెలిసిన తర్వాత ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి పంచకోశాల యొక్క అర్థాలు తెలియాలి. అర్థం తెలిసిన కామం, డిజైర్ తెలియాలి. మళ్ళీ ఇక్కడ కూడా కామానికి ఒక తర్వాత నుంచి గంగలో దిగిపోయాము. కామము అంటే సింపుల్ గా ఒక డిజైర్, అంతే, ఒక కోరిక. ఆ కోరికకి మీరు రకరకాల అర్థాలు ఇచ్చేసుకోకండి, ఇది సింప్లీ డిజైర్. అంతేగా ధర్మము అర్థము తెలిసినప్పుడు మాత్రమే కామాన్ని ఉపయోగించగలరు. కానీ లేకపోతే ఈ డిజైర్ ఫుల్ఫిల్ కాదు. అందుకే మనం ఏ డిజైర్ ఫుల్ఫిల్ కాదు. ఎంతో భయంకరమైన నిర్ణయాలు, భయంకరమైన తక్కువ యూజ్ చేశాను, ప్రబలమైన నిర్ణయాలు మనం తీసుకుంటే ఇంకేముంది మాస్టర్ సీక్రెట్ డాక్యుమెంట్ చెప్తున్నాను, మీరు చూసుకొని ఇప్పుడు ఇంకా బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ సీక్రెట్ డాక్యుమెంట్. రకరకాల ఏ విషయం గురించి అయినా మనం వెళ్ళినప్పుడు ఊపొచ్చేస్తూ ఉంటుంది. ఊపొచ్చేసిన తర్వాత ఈ డిజైన్ అవుతూ ఉంది, కానీ వాట్ ఆర్ దేనికయ్యానికి కోరిక కామన్ లేదు. అంచేత దీనికి మ్యాక్సిమం స్టెప్ ఇవ్వాలి సాధకుడు. ఇచ్చాడు. కోరిక ఏంటో తెలుసు, అది ఎందుకు కోరుతున్నాడో తెలుసు, దాని అర్థము, ఏ ధర్మాలను ఉపయోగించుకుని ఆ కోరిక తీర్చుకోవచ్చో తెలిసినప్పుడు ఏమవుతుంది, ఆ కోరిక నుంచి వాడు ముక్తుడైపోతాడు. ఎందుకంటే అన్నం తినాలి కమ్మగా, ఎలా వండుకోవాలో తెలుసు, ఉప్పు కారం రకరకాల ధర్మాలు తెలుసు, ఏం తింటే ఏం అనర్థం వస్తుందో తెలుసు, ఏం తినొచ్చో ఏది తినకూడదో తెలుసు. అందులో మళ్ళా ఏది తినాలో ఆ రోజు తెలుసు. వండుకుంటాడు, వండుకున్నాక ఏమవుతాడు? మోక్షం. అంటే సైకిల్ కూడా తినేసి ఆ తినాలి అనేటటువంటి కోరిక నుంచి ముక్తి పొందుతాడు. ఇది చతుర్వేద పురుషార్థాలు. ఈ చతుర్వేద పురుషార్థాలకి మనం ఎప్పుడైనా దూరం అయ్యామా? ఎక్కడా దూరం లేదు. ప్రతి క్షణము ఏ పని చేసినా ఆ నాలుగే చేస్తాం మనం. ఇక్కడికి రావాలి అంటే మొట్టమొదటి ఏంటి? బస్ ఎక్కి రావచ్చు అని తెలియాలి, నడిచి రావచ్చు, స్కూటర్ మీద రావచ్చు, సైకిల్ మీద రావచ్చు, రకరకాలుగా వాటి ధర్మాలు తెలియాలి. నాకు స్కూటర్ ఇచ్చారు ఒకసారి అమలాపురంలో. ఏమనుకున్నారు వాళ్ళు? నాకు స్కూటర్ నడపడం వచ్చండి, అది రాదు. టీవీఎస్ తోటి నడపలేదు కానీ స్కూటర్ నడపలేదు. ఇచ్చిపెట్టిపోయారు వాళ్ళు. నేను మాత్రమే మీరు స్కూటర్ మీద వచ్చేది, నేను ఏదో రిక్షా పట్టుకొస్తాను. వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. నేను స్కూటర్ తీసుకొని జాగ్రత్తగా భద్రంగా పెట్టి, దాని ధర్మం నాకు తెలియదు, ఎక్కడ ఉంటారో ఇచ్చారు. ఇంకో రిక్షా మాత్రం స్కూటర్ ఏమైతే ఉన్నారు, నాకు ఎవరికన్నా రాదయ్యా. ఇతరులుగా జరిగిన సంఘటన మన మానవ శరీరాన్ని కూడా దీని ధర్మాన్ని తెలుసుకోకుండా ఇదే పరిస్థితిలో ఉన్నాం.